నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథిళ్ళ. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గ్రాఫ్ రోజు రోజుకు తగ్గిపోతోంది. కూటమి పాలన పట్ల ప్రజల్లో అభిమానం, సానుకూలత రోజు రోజుకు పెరిగిపోతోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత 8 నెలల్లో వైసీపీ పొలిటికల్ గ్రాఫ్ మరింత దిగజారిందని తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు నిర్ద్వందంగా నిరూపించాయి. ఓటమి తర్వాత వైసీపీ పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంబొట్లు అన్నట్లుగా మారుతోందనడానికి గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎన్నికల ఫలితమే తిరుగులేని సాక్ష్యంగా చెప్పొచ్చు. ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాపై సిట్టింగ్ ఎమ్మెల్సీ పీజీఎఫ్ అభ్యర్థి లక్ష్మణ్ రావు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 62,000 ఓట్లు వచ్చాయి. ఆలపాటి రాజా తొలి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యత కనపరుస్తూ చివరికి భారీ మెజార్టీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో అంటే 2017లో స్వతంత్ర అభ్యర్థిగా ఈ స్థానం నుంచి పోటీ చేసిన లక్ష్మణ్ రావు 68,000 ఓట్ల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. అప్పట్లో ఆయన స్వతంత్ర అభ్యర్థి ఏ పార్టీ తరఫున పోటీ చేయలేదు. ఆయనకు మద్దతుగా అప్పట్లో ఏ పార్టీ కూడా ప్రచారం చేయలేదు. అంటే గత ఎన్నికలలో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన లక్ష్మణ్ రావు విజయం పూర్తిగా వ్యక్తిగతం. అయితే ఈసారి ఆయనకు తన సొంత బలానికి తోడుగా వైసీపీ మద్దతు కూడా లభించింది. ఫలితం ఘోర పరాజయం. వైసీపీ మద్దతు లేకుండా ఆయన గతంలోలాగే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంటే ఈ స్థాయిలో ఓటమిని మూటకట్టుకుని ఉండేవారు కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ మద్దతు కారణంగానే ఆయన పరాజయం ఇంత ఘోరంగా ఉందని అంటున్నారు. గత ఎన్నికలలో 68,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించిన లక్ష్మణ్ రావు ఈసారి మాత్రం 62,000 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. అంటే గతంలో ఆయనకు వచ్చిన మెజారిటీ ఓట్ల కంటే ఈసారి ఆయనకు తక్కువ ఓట్లు పడ్డాయి. ఇందుకు ఆయన వైసీపీతో అంటకాగడమే కారణమని చెప్తున్నారు. రాష్ట్రంలో జగన్ వ్యతిరేక పవనాలు ఎంత బలంగా వీస్తున్నాయో చెప్పడానికి ఇదే తార్కాణమంటున్నారు.